అన్నిటికీ కూడా కళ్యాణి వైన్స్ నా ప్రశ్న ఏంటంటే పారదర్శకంగా మీరు టెండర్ ద్వారా కేటాయించినప్పుడు అన్నీ కలిసి ఒకరికి ఎట్లా వస్తాయి అనేది మొదటి ప్రశ్న. ఇదంతా జరుగుతూ ఉంటే మొత్తం కళ్యాణదుర్గంలో ఉండే నియోజకవర్గం మొత్తం మీద కబ్జా చేసి వైన్ షాపుల్ని, వేరే పదం వాడడానికే లేదు, కబ్జా చేసి వైన్ షాపులకు అన్నిటి కూడా కళ్యాణి వైన్స్ అని పెడుతూ ఉంటే రాష్ట్రంలో ఉండే ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ లేదా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సెక్రటరీ కానీ కమిషనర్ గారు కానీ లేదా జిల్లా అధికారులు కానీ ఏం చేస్తున్నారు? ఇది నా మొదటి ప్రశ్న. రెండోది ఏంటంటే ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం వచ్చేది. ప్రశ్నించలేకపోతే నోరు నొక్కేస్తే వాయిస్లెస్ అయితే ఇంకా దానికి అంత దరిద్రం ఇంకోటి ఉండదు. మొదటిసారి దినేష్ అనే వ్యక్తికి కళ్యాణదుర్గంలో ఒక హోటల్ నడుపుకునే వ్యక్తి అతను. దినేష్ అనే వ్యక్తికి లాటరీ తగిలితే దాన్ని ఎమ్మెల్యే మనుషులు వచ్చేసి తీసేసుకున్నారు. అక్కడ క్లియర్గా వీడియోలో వాట్సాప్లో వచ్చాయి, ఎమ్మెల్యే డౌన్ డౌన్ దినేష్కి షాప్ కేటాయించాలి అని. దాన్ని అది పెద్ద ఎత్తున వైరల్ అయింది జిల్లా వ్యాప్తంగా. అది బయటికి రాదు, మిగతా వాళ్ళకి తెలియాలంటే ఇక్కడికి వచ్చే మాట్లాడాల. అక్కడ జరిగినప్పుడు ఏమైందంటే అతన్ని ఆ షాపును కూడా లాగేసుకున్నారు. అంతేకాకుండా అతనికి జీవనాధారంగా ఉన్న ఏముంది ఆ హోటల్ కూడా దాన్ని ఖాళీ చేయించేశారు. అంటే ఎవడైనా కూడా నోరెత్తితే వాడి జీవనోపాధుల మీద వాడి కడుపు మీద కొడతారు. ఇది కాకుండా ఒక ఔత్సాహికుడు పేరు నేను ఎందుకు చెప్పాలనుకోవట్లేదు, అతను తన స్నేహితుడి కోసం గట్టిగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అని అడిచాడు. అతను ప్రజా సంఘాల్లో వాటిల్లో పనిచేస్తుంటాడు, పెద్ద నమ్మకం ఉన్న వ్యక్తి. ఏదైనా ఇలాంటి విషయాలు వస్తే అతను కూడా కొన్ని రోజుల తర్వాత దండం పెడుతూ ఎమ్మెల్యే లాంటి గొప్ప వ్యక్తి లేడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అని స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. అది అట్లా మంత్రం వేసినట్టుగా మళ్ళీ ఆ వ్యక్తి. అది ఎలా వీలు పడుతుంది? ఇది కాకుండా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎక్సైజ్ శాఖ మంత్రి గారు, ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు, మీ శాఖ కింద ఏం జరుగుతుందో మీరు చూసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని గురించి కూడా నేను అడగదలుచుకుంది ఏంటంటే గట్టిగా ఇక్కడ నుంచి మీరు ఎక్కడైనా బెల్ట్ షాప్ పెడితే బెండు తీసేస్తానని ఇట్లా వేలు పెట్టి తాట తీస్తానని బెదిరించారు అందరినీ కూడా. అసలు ఆ బెదిరింపు చూస్తే చంద్రబాబు నాయుడు ఒక్క బెల్ట్ షాప్ కూడా రాష్ట్రంలో భరించలేడేమో, పెడితే నిజంగానే బెండు తీస్తాడేమో తాట తీస్తాడేమో అని అందరూ జడుచుకునేంత పరిస్థితి మీరు కల్పించారు. కానీ జరుగుతున్నది ఏమిటి? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాదాపు 300 పైన బెల్ట్ షాపులు నడుస్తున్నాయి ఒక్క నియోజకవర్గంలో. ఒకవేళ ఎవరైనా వెరిఫై చేయదలుచుకుంటే నేను ఊర్ల పేర్లతో సహా, వ్యక్తులు నడుపుతున్న వ్యక్తి పేర్లతో సహా, వాళ్ళ కులం పేరుతో సహా ఇవ్వగలను. ఒక కుందూర్పిలోనే 80 షాపులు నడుపుతున్నారు, బెల్ట్ షాపులు. అంటే కిరాణా షాపు కావచ్చు, సోడా షాపు కావచ్చు, టీ అంకు కావచ్చు, బంగడి కావచ్చు, వాళ్ళకి అలాట్ చేసి ఉన్నారు. కంబదూరులో 46 నడుస్తున్నాయి. కళ్యాణదుర్గం రూరల్లోనే 80 ఉన్నాయి. అట్లాగే సెట్టూరులో 40 ఉన్నాయి. బ్రహ్మసముద్రాన్ని కూడా 40కి తక్కువ లేవు. మున్సిపాలిటీలో కూడా అంతే. మున్సిపాలిటీ కాకుండా చూస్తేనే 296 వచ్చినాయి లెక్క. నేను అన్ని పేర్లతో సహా తెచ్చాను. ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే ఎక్సైజ్ మినిస్టర్ కానీ లేదా ఎక్సైజ్ సెక్రటరీ కానీ ఏ ఊర్లలో నేను ఏమేమి చెప్తున్నానో బెల్ట్ షాపులు పెడుతున్నవన్నీ కూడా నేను పేర్లతో సహా తెచ్చి పెడుతున్నా మీ ముందు. ఇవన్నీ కూడా ఎలా వీటికి వస్తాయి? నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక మద్యం మీదనే పేదలు, అది చాలా మంది వీళ్ళే చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా రికార్డెడ్గా ఈ మాట చెప్పినోడు లేడు. ఎవడైనా కూడా నాణ్యమైన విద్య ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రిని చూసింటాం, లేదా నాణ్యమైన వైద్యాన్ని ఇస్తామని చెప్పిన మంత్రిని చూసి ఉంటాం. కానీ నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెప్పిన వాడిని ఎవరిని చూడలే, ఎక్కడ కూడా వినలేదు ఎప్పుడు కూడా. ఈ దేశము ఎవరు తెస్తే వచ్చింది? ఇది గాంధీ మహాత్ముడు గారు నాయకత్వం వహిస్తే వచ్చింది. గాంధీ మహాత్ముడి గారి ప్రధానమైన సిద్ధాంతం ఏంటి? మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం. అది కూడా అలాంటిది ఇప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు నెల్లూరులోను దూబకుంటలోను ఆయన మర్చిపోయినట్టున్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఉద్యమం తీసుకొచ్చి ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు మద్యము వేరులై పారేటట్టు చేస్తున్నారు. నేను నిజం చెప్తున్నాను, వీళ్ళు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. గత 100 రోజుల నుంచి తాగే నీళ్లు లేవు.
మామూలుగా శ్రీరామరెడ్డి వాటర్ సప్లై నడుస్తుంది, అది నీలకంఠపురం శ్రీరామరెడ్డిని ఎప్పుడో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అలాగే రఘువీరెడ్డి గారు పెట్టిన స్కీమ్ అది. వాటికి జీతాలు ఇవ్వకపోవడం వల్ల 120 మందికి దాదాపు 100 మందికి ఇవ్వలేని పరిస్థితి ఉంది. పేపర్లో ఏం చూస్తాము, సొంత డబ్బులతో దానకర్ణుడు మా ఎమ్మెల్యే వాళ్ళకి జీతాలు ఇస్తాడు, ప్రారంభం చేస్తారంటారు. ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడు రాలేదు. నేను సమన్వయకర్త కూడా అయినప్పుడు వచ్చింది, కానీ పరిష్కరిస్తుంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 1 నెల 2 నెలలో తేడా వస్తే డబ్బులు ఇవ్వడం. ఒక దశలో నేనే ఒకసారి 5 లక్షలు ఇచ్చి ఉన్నాను వాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా పండగలప్పుడు ఆపేస్తారు. పండగలప్పుడు ఎప్పుడు పండగలు వస్తాయో వాళ్ళు చాలా పేదవాళ్ళు, మీరెవ్వరూ ఊహించరు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ కూడా లేదు, అంత వ్యవసాయం మీదనే ఆధారపడి బతికాల. నీళ్లు లేకపోతే తోటల్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలా. ఈ పరిస్థితుల్లో 100 రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి నియోజకవర్గంలో దాదాపు 300 పైన బెల్ట్ షాపులు నడుపుతున్నారంటే దాని అర్థం ఏమి? అంతేకాకుండా ఈ బెల్ట్ షాపులు వేలం వేసి ఒక్కొక్క బెల్ట్ షాపు 4 లక్షలు నుంచి 12 లక్షల వరకు మళ్ళా పోటీ. మళ్ళీ ఎవరైనా ఎక్కువ వస్తే రెండోది నడుపుకోవడానికి మళ్ళీ అనుమతి. ఇవన్నీ ఎవరికి నష్టం జరుగుతుందంటే పేదలకు నష్టం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క బాటిల్ మీద 10 రూపాయల నుంచి 20 రూపాయలు 30 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అధికారికంగా ఉన్నాయి, ఫోన్పేలు కొట్టినట్టు ఉన్నాయి, వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. ఈ 10 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద పోతూ ఉందంటే 20 రూపాయలు పోతూ ఉందంటే ఈ డబ్బంతా ఎవరికి చేరుతుంది? ఒక నెలలోనే ఒక అంచనా ప్రకారం కోట్ల రూపాయల డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కింది నుంచి పైకి వరకు వస్తున్నాయనే ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు పేదవాడు తాగే బాటిల్ మీద 10 రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఎన్ని బాటిల్ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది అనేది కూడా చూసుకోవాలి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది, సెబ్బు పెట్టి ఉండినారు. ఎక్కడి నుంచి కూడా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితి లేదు, వస్తే చాలా సీరియస్గా తీసుకున్నారు. తక్కువ మంది తాగేవాళ్ళు, వచ్చే ఆదాయం ఎలా ఉండేది, ఎక్కువ ఆదాయం గవర్నమెంట్కి వచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం వస్తున్నదే లేదు, అన్ని అన్ఆథరైజ్డే. ఇంకొకటి కూడా ఏమిటంటే గట్టిగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఎక్కడో గోవా నుంచి మద్యం తయారు చేసుకొచ్చి లేబుల్స్ వేసి ఇక్కడ అమ్ముతున్నారనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఈ లేబుల్స్ కాని బాటిల్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి, ఎవరు చెక్ చేయట్లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ డబ్బంతా ఎవరికి చేరుతుంది? దాదాపు 300 పైన బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే ఒక్కొక్క బాటిల్ నుంచి 10 రూపాయల నుంచి 30 రూపాయలు వెళ్తూ ఉంటే ఇదంతా ఎక్కడికి వెళ్తుంది అనేది ముఖ్యం. రెండోది ఏంటంటే ప్రజల ఆరోగ్యం ఏం కావాలా, మద్యం మీద ప్రజల ఆరోగ్యం ఏం కావాలా. ఇప్పుడు నేను గమనిస్తుంది ఏంటంటే ఈ సంవత్సరం రోజుల్లో చాలామంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది యువకులే ఉన్నారు, వాళ్ళల్లో ఎక్కువ మంది తాగిన వాళ్ళే ఉంటున్నారు. ఒక డాటా కూడా తీయాలి వీళ్ళు. రోడ్డు సేఫ్టీ కమిటీ ఏదైతే ఉందో జిల్లాలో రాష్ట్రంలో కలెక్టర్ ఆధ్వర్యాన గత సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయేవాళ్ళు కళ్యాణదుర్గంలో ఒక్కొక్క మండలంలో, ఇప్పుడు ఈ టైంలో ఎంతమంది చనిపోతున్నారు, దీనికి ఎవరు బాధ్యులు? ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం హత్యల కిందకే తీసుకోవాలి. వీటిని ప్రభుత్వము మద్యపానం నిషేధించకపోగా మద్యపానం ఏరులైటట్టు చేస్తూ ఉంటే నీళ్లు కూడా ఇవ్వకుండా, మంచి నీళ్లు కూడా ఇవ్వలేని ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రులు ఉంటే మరి ఇంత మద్యం ఇంత ఏరులై పారుతూ ఉంటే దీని మీద వచ్చే డబ్బంతా ఎవరికి చేరుతుంది? ఇంకొక మాట కూడా నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను ఈ టైంలో. మొన్న మహానాడు జరిగితే మా ఎమ్మెల్యే గారు ధారాళంగా 50 లక్షలు ఇచ్చినాడు ఖర్చులకి, పార్టీ ఖర్చులకి. ఇవన్నీ ఇట్లాంటి వాటి నుంచే వస్తుంటాయని నేను అనుకుంటున్నాను. పెట్టిన ఖర్చులంతా కూడా ఎలక్షన్లలో ఎంత ఖర్చు పెట్టాడో ఆయనకే తెలుసు. ఆ ఎలక్షన్లలో ఖర్చులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇట్లాంటి వాటి నుంచి వస్తున్నాయని నేను గట్టిగా ఆరోపిస్తున్నాను. అది నిజం కాదనుకుంటే ఎక్సైజ్ మినిస్టరు, ఎక్సైజ్ శాఖ వచ్చి నా దగ్గర ఉన్న వివరాలు తీసుకుని లేదా వాళ్ళ సొంత దర్యాప్తు చేసి వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకోవాలని కోరుతూ ఉన్నా, నేను చెప్పేటి నిజం కాకపోతే. అంతేకాకుండా ఇంత శ్రమ ఎందుకు? ఈ వేలమేసి కళ్యాణి వైన్స్ ఒక్కటే ఎందుకు వస్తుంది? అది అలాంటి పద్ధతి ఎట్లా ఉంది? రాష్ట్రం అంతా ఏముందో తెలియదు నాకు. చాలా చోట్ల మా నియోజకవర్గంలో మాత్రం ఇది జరుగుతుంది. మొన్న ఒక ఆయన అన్నాడు, అన్న 100 సార్లు నేను పోయి కొనుక్కొచ్చినాను కానీ కంబదూరులో అదే పేరుతోనే, కళ్యాణదుర్గంలో అదే పేరుతోందని ఇక్కడ మీరు చెప్పేంత వరకు మాకు ఐడియా రాలేదు అని. దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటో చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఒకసారైనా అనంతపురంకి వచ్చి రివ్యూ చేయాలని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మంత్రులుగా ఉన్నారు మీరు కూడా పేరు తెచ్చుకోవాలి కదా, మంచి పేరు తెచ్చుకోవాలి కదా.
లోకేష్ ఒక్కడే మంచి పేరు తెచ్చుకుంటే ఎట్లా? మొన్న లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చారు మా జిల్లాకి. ఆ నాడు నేడుకి పెయింట్ వేసి పెట్టారు. ఈ డెస్కులు, బల్లలు, ఈ డ్రెస్సులు అన్నీ నేనే కొనిచ్చిన అన్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకున్నాడు. అట్లాగే కొల్లు రవీంద్ర గారు కూడా వచ్చి ఆదాయం పెంచి దీన్ని కట్టడి చేసి ఆయన కూడా పేరు తెచ్చుకోవాలని నేను కోరుతూ ఉన్నా. లేకపోతే ఎవరు చేస్తారు? లేదా రోడ్డు భవనాల శాఖ మంత్రి అని వచ్చి రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చనిపోతున్నారు, ఏ వయసు వాళ్ళు చనిపోతున్నారు, ఏ ప్రాంతం వాళ్ళు చనిపోతున్నారు, ఏ కులం వాళ్ళు చనిపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు, ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు చేయాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సెబ్ ఉండేది. ఒక్క బాటిల్ కూడా యువతలకు వచ్చే అవకాశం లేదు. ఎంతో స్ట్రిక్ట్గా ఉండేది. వచ్చే డబ్బంతా కూడా నేరుగా ఖజానాకి చేరేది. ఇప్పుడు ఖజానా